వాతావరణంలో మార్పులొచ్చాయి. తుఫాన్ పేర్కొన్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని గవర్నమెంట్ మనవి. కన్ఫర్మ్ వాడేనా? నీ కళ్ళల్లో ఏ చిట్టాకులు పెట్టుకున్నావు? వాడేనా అని తోసింది? నువ్వు చూసావు కదా నా కాలు చూడు ఎలా అయిందో. వెళ్ళంచి దగ్గొడతా. చించావు, నేను వస్తా. మనమేం ట్విన్స్ కాదు. ఒక్క నిమిషం అయితే వచ్చా. నాకు అర్థమైంది. నేను 60 సెకండ్స్ నీతో ఉంటే ఒక నిమిషం మాయమవుతా. ఇప్పటికైతే నేను వస్తా. అక్కర్లేదు, నేను వెళ్తా. వాడు కాలేరుకుంటు. ఏమైంది? కొట్టావా? విరగొట్టావా లేదా? నీ కాలు నువ్వే విరగొట్టుకున్నావు. నీ మైండ్ పోయిందా? లోపలున్నది రేయ్ జోసఫ్ నా తమ్ముడు కాకుండా తమ్ముడు లాంటి వాడు. వాడి కాళ్ళ విరగొడతావా? అది కూడా వెనుక నుంచి తోసి. ఈరోజు నీ పని అయిపోయిందిరా. రేయ్ జోసఫ్, నిన్ను కార్లో ఉండమన్నా కదా, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? ఎవరు బ్రో నువ్వు? అచ్చన్ నాలా ఉన్నావు. నేను ఎవరిని ఏం చేయలేదు బ్రో. నాకే నిన్న యాక్సిడెంట్ అయింది. నాకు ఈ జోసఫ్ ఎవరో తెలీదు. జోసఫ్ చెవులో పూలు పెట్టుకున్నానా? బ్రో నేను చెప్పేది నిజం. బయట ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నాకేం జరుగుతుందో తెలియట్లేదు. ఇంకో 5 సెకండ్లు అయితే నేను వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్తావురా? రే వచ్చా బ్రో. చెప్పా కదా, నాకు ఈ జోసఫ్ ఎవరో తెలీదు. నేను ఒక నిమిషం మాత్రమే ఇక్కడ ఉంటా. ఇంకో నిమిషం మాయమైపోతా. ఎక్కడికి వెళ్తానో తెలీదు. నేను చెప్పేది నిజం బ్రో. సూపర్. నాకు అర్థమైంది. 60 సెకండ్స్ నీతో ఉంటే ఒక నిమిషం మాయమైతా. కానీ ఒకటి క్లియర్ బ్రో, బయట ఏదో స్ట్రేంజ్ సౌండ్స్ వస్తున్నాయి. ఓకే, వాడిని తల మీద కొట్టాడు కదా. రే నేను చెప్పే నిజం, నువ్వు కింద పడ్డావు కదా వాడు తోసిస్తే. అవును, అది జరిగింది 59 సెకండ్స్కి. కాబట్టి దెబ్బ తిరిగి తగిలింది. ఆ తర్వాత వాడు ఇంటికి పారిపోతుంటే వెనక నుంచి చూసా. కానీ నువ్వు నాకు ఒక నిమిషం తర్వాత కనిపించావు. నమ్మలేకపోతున్నా. వాడే నేనా? అవును. సిటీలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రజలు ఎవరు బయటికి రావద్దని గవర్నమెంట్ హెచ్చరిక జారీ చేసింది. 2 భారీ వింత జంతువులు సిటీలోకి వచ్చి ప్రజల్ని చంపేస్తున్నాయి. వాటి ఆకారం చూసి కూడా అవి ఏంటో చెప్పలేకపోతున్నారు సైంటిస్టులు. దయచేసి ప్రజలు వాళ్ళు ఉండే చోటునే వాళ్ళు ఉండాలని మనవి. ఒకసారి అవి చేసే శబ్దాలు ఏంటో విందాం. అసలు ఏం జరుగుతుంది? ఇన్నాళ్ళుగా మన ఇద్దరికి ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదా. ఇది వరం కాదు, శాపము కాదు, బాధ్యత. మనం అక్కడికి వెళ్తున్నాం, వాళ్ళ సంగతి చూస్తున్నాం. కానీ మైకేల్ రే, ఇప్పుడే ఫైట్ అయింది, మళ్ళీ ఫైటా? ఓ గుంటోడు వచ్చాడు. ఇంకో గుంటోడు ఎక్కడే? హాయ్ బ్రో, స్టీవ్. నీకు నీ గుంటోడు ఎలానో? మైకేల్ జ్ఞాల సెకండ్ వర్షన్.
నైస్ టు మీటింగ్ యూ. వచ్చా, నేను కూడా నీ సెకండ్ వర్షన్ చూసా, సరిపోయింది. కానీ ఆ వచ్చిన వాటిని ఎలా ఎదుర్కొంటాం? మన పవర్స్ మనకు తెలియదు కదా. మనం ఏంటో తెలుసుకున్నాం కదా, యుద్ధంలోకి దిగాక వేస్తాయి. మీ స్టీవ్ కార్లోకి వస్తాడు కానీ మా స్టూవర్ట్ ఎలా వస్తాడు? సమస్య వచ్చాక సమస్య ఒకటి, మనం అందరం ఒకటి. మా వాడు కరెక్ట్గా చెప్పాడు. వెళ్ళిపోయాడా? మైకిల్ డ్రైవ్ చేస్తారులే, ఆగు. చిత్తు రేగకూడదు.